లలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం బాధ్యతాయుతమైన మాతృత్వం గురించి తెలుసుకుందాం. ద స్పిరిచువల్ ఓమ్ థామస్ అక్వినాస్ ఆన్ పేరెంట్ అండ్ చైల్డ్ అనే వ్యాసంలో రచయిత గ్రిగోరీ బ్రౌన్ అక్వినాస్ ఆలోచనల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క అవసరాలను తీర్చడం కోసం మాత్రమే కాకుండా హేతుబద్ధమైన వయసు వచ్చే వరకు పిల్లలు తమ తల్లిదండ్రుల యొక్క బాధ్యతను అరువుగా తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథకర్త సొలొమోను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బాలునికి తాను నడవవలసిన మార్గమును బోధించినచో అతడు పెరిగి పెద్దవాడైన తరువాత కూడా ఆ మార్గమున పయనిస్తాడు. ఇది మనము సామెతల గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనంలో గమనించవచ్చు. పిల్లలు మంచి చెడుల మధ్య భేదాన్ని తెలుసుకునేంత వరకు కూడా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన పద్ధతిలో బాధ్యతను వహించాలని పరిశుద్ధ గ్రంథము మరియు ఇతర రచనలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కానీ ఈ కాలంలో మనం చూసినట్లయితే కుటుంబంలో పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు? ఈ రోజుల్లో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏ విధంగా ఉందంటే, మా పిల్లవాడు తిన్నాడా లేదా, స్కూల్కి వెళుతున్నాడా లేదా, సరిగా చదువుతున్నాడా లేదా, ట్యూషన్కి వెళ్తున్నాడా లేదా, అందరి పిల్లల కంటే మా పిల్లవాడే హై స్థాయిలో ఉన్నాడా లేదా, టీచర్ గారు ట్యూషన్ చెప్తున్నారు, కుటుంబంలో తల్లిగా నేను బోధిస్తున్నాను, స్కూల్లో అందరికంటే టాప్ ర్యాంక్లో మార్కులు సంపాదిస్తున్నాడా లేదా అని చూడటమే తప్ప మంచి చెడులను గూర్చి ఆలోచించకుండా పిల్లలు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రులు వారికి సమకూరుస్తూ తప్పులు చేసినప్పుడు వారిని సరిదిద్దకుండా పిల్లలు చెప్పేటటువంటి మార్గంలోనే తల్లిదండ్రులు నడుస్తూ ఉన్నారు. తల్లిదండ్రులుగా పిల్లల యొక్క శారీరకమైనటువంటి ఎదుగుదలలో మాత్రమే అధిక స్థాయిలో శ్రద్ధను వహిస్తున్నారు. కానీ పిల్లల యొక్క మానసికమైన మరియు ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలలో మాత్రము చాలా తక్కువ స్థాయిలో శ్రద్ధను వహిస్తున్నారు. అదే బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు జీవించే విధానము ఏ విధంగా ఉంటుంది అంటే, వారు తమ పిల్లల కోసం ప్రతిరోజు ప్రార్థనలు సలుపుతారు, దివ్యబలి పూజకు వెళ్తూ ఉంటారు. వారితో పాటు తమ పిల్లలను కూడా ప్రార్థనలకు, దివ్యబలి పూజలకు తీసుకువెళ్తూ ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్వరూపాలను చూపిస్తూ, ఇదిగో ఇది మరియమాత స్వరూపము, ఇది క్రీస్తు ప్రభు స్వరూపము, అక్కడ ఉన్నటువంటి స్వరూపము పునీతులది అని వారికి తెలియజేస్తూ ఉంటారు. ఆ విధముగా బాధ్యతాయుతమైనటువంటి ఆధ్యాత్మికమైన ఎదుగుదలలో పెరగటానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధిస్తారు. అదే కాకుండా తల్లిదండ్రుల పట్ల, సోదరుల పట్ల, గురువుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, పెద్దల పట్ల గౌరవ మర్యాదలను నేర్పుతూ ఉంటారు. కొన్నిసార్లు వారు తప్పు చేసినప్పుడు ఆ పిల్లలను వారు మంచి మనసుతో ఇది తప్పు, ఇది మంచి అని తెలియజేస్తూ ఉంటారు. మాట వినకపోతే గద్దిస్తారు. అదే ఇంకా వారు మాట వినని పరిస్థితిలో బెత్యాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా ఈ తల్లిదండ్రులు, బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డలను సరి అయిన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు అది తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి బాధ్యత. పిల్లలను సక్రమైన మార్గంలో నడిపించి ప్రభు యొక్క మార్గాన్ని చూపించడమే దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి బాధ్యతని వాళ్ళు గుర్తించారు. కాబట్టి
మన సామెతల గ్రంథకర్త సొలొమోను ఈ విధంగా చెప్తాడు, బెత్తము వాడని తండ్రి తనయుని ప్రేమించినట్లు కాదు, తనయుని ప్రేమించు తండ్రి వానిని శిక్షించి తీరును. ఇది మనము సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనంలో గమనించవచ్చు. ఇకపోతే ఈ రకమైన బాధ్యతను తల్లిదండ్రులు వహించిన ఎడల వారు తమ పిల్లల పట్ల అధిక స్థాయిలో ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టుగా గుర్తించవచ్చు. తల్లిదండ్రులు ఇలాంటి తర్ఫీదు పిల్లలకు ఇచ్చినప్పుడు పిల్లలు మంచి భావి పౌరులుగా ఎదుగుతారు. ఒక మంచి పౌరులుగా, దైవభక్తి కలవారుగా తన కుటుంబంలో, గ్రామంలో మరియు సమాజంలో ఎంతో ఉపయోగకరంగా వారు ఉంటారు. వారు పెరిగి పెద్దవారైన తరువాత తమ తల్లిదండ్రుల యొక్క ప్రేమను గుర్తించి సగౌరవంతో బాధ్యతగా వారిని పోషిస్తారు.